హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ధార్విక్ అఫీషియల్ ఛానల్ అండి. వాళ్ళు వచ్చేసి దోశ అంటే దీంట్లో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. అంటే పిల్లలకి మనం ఇలా చేసి పెడితే తినచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్. తింటారండి మనము. అంటే దీంట్లోనే మన బీట్రూట్ దోశ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసేది మొత్తం క్యాట్ ఆర్ బియర్ ఏదైనా అనుకోండి. చూడండి, ఫస్ట్ కొంచెం వేసేసుకొని అలా మనం వేసేసుకుంటే చాలా రుచిగా, అంటే పిల్లలు చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది కదండి. కొంతమంది తినని పిల్లలు ఉంటారు కదా, అలా తినేస్తారు. సో నేను వచ్చేసి క్యారెట్ వేద్దామని ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ వచ్చిందండి. దానికి నేను ఇలా వేసేసి క్యారెట్ పీసెస్ని నేను ఐస్ లాగా, అంటే స్మాల్ పీసెస్లా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని రౌండ్ కట్ చేసేసి ఐస్కి పెట్టాను. ఆ తర్వాత దానికి వచ్చే మీసాలు ఉంటాయి కదండి, అవి సైడ్లో అలా పెట్టేసుకున్నాను. పైకి వచ్చేసి కొమ్ములండి. నోస్ చూడండి ఎంత చిన్నగా స్వీట్గా ఉండిందో. అండ్ ఇంకొకటి నేను ఏంటంటే ఈ లోపల ఒకటి మర్చిపోయానండి, అదేంటో కామెంట్ సెక్షన్ నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి దానిపైన మనం గీయన వేసుకోవచ్చు, నీయన వేసుకోవచ్చు అండి. దీని లోపల మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు వేసుకోవచ్చు అండి. బీట్రూట్ వేసుకోవచ్చు అండి, క్యారెట్ వేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిదండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటివి ఇంకా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు అంటే కార్టూన్స్ రూపంలో నేను ఇంకా పెడతాను. సో ఇది వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా తీసానండి. చూడండి ఎలా ఉందో. దీని లోపల ఒకటి వచ్చేసి నేను మర్చిపోయాను. అసలు నేను ఇప్పుడు వీడియో పెట్టేదాకా నాకు తెలియదండి వచ్చేసింది అని చెప్పేసి. అయ్యయ్యో, దాని లెగ్ పోయింది. షాట్ పోయిందండి, అది తీయడం. దాన్ని లెగ్ పోయిందండి. సరే చేద్దాం, ఇంకోసారి ట్రై చేద్దాం. సో బాగుంది కదా అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.